సో చూడండి, నేను ఇందాక వర్షం పడుతుందని చెప్పా కదా, బయటికి వెళ్ళడానికని. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళా అనమాట. వినాయకుడు పూజకు కావాల్సినవన్నీ కూడా నేను తీసుకొచ్చుకున్నా. ఇవి వచ్చి అరటి చెట్లు, వినాయకుడు పీఠానికి అటు ఇటు కట్టడానికి. సో బంతిపూల మాలలు, మామిడాకు, ఇందులో అంతా కూడా పత్రి ఉందన్నమాట. ఈ బనానా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో బనానా. ఇవి డజన్ 50 రూపాయలంట. నాకు భలే నవ్వొచ్చింది అసలు చూస్తే. ఇవి వచ్చేసి సరుకులు తెచ్చుకున్నాను. అండ్ సునీత తెచ్చిన చింతకాయలు, బచ్చల కూర, బంతిపూలు, మూరలు తెచ్చుకున్నా అనమాట. సో ఆయిల్ క్యాను ఇవన్నీ నేను ఇంత టైం పట్టింది వెళ్ళి రావడానికి, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి రావడానికి. సో రేపు వినాయకుడు పూజకైతే అన్ని సామాన్లు రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ బట్టలు చూడండి, మడత పెట్టాల్సినవి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఇంకా గిన్నెలు తోమాలి. బాయ్.